5వ వచనం. శ్రమ నొంది సిలువపై మౌనము వహించెనేసు. శ్రమ నొంది సిలువపై మౌనము వహించెనేసు. ఆయనన్ గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయనన్ గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. ఆరవ వచనం. క్రీస్తుకై శ్రమ నొందుచు సహించుము అన్నిటినీ. క్రీస్తుకై శ్రమ నొందుచు సహించుము అన్నిటినీ. ఆయనన్ గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయనన్ గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. చివరి వచ్చి పాడుకుంటాం. కరుడు పిల్చెన్ ఆలకించి రమ్ము వేగమే. ఆశ్చర్యకరుడు పిల్చెన్ ఆలకించి రమ్ము వేగమే. అద్భుతములను అనుభవించి పాడుము హల్లెలూయా. అద్భుతములను అనుభవించి పాడుము హల్లెలూయా. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. పాట సంఖ్య 7వ పాట పాడుకుందాం. ఆనందము ప్రభు నాకొసగెను, నా జీవితమే మారెను అనే పాట కూడా పాడదాం. 7వ పాట పెద్ద పాటల పుస్తకాలు 7వ పాట, పేజీ నెంబర్ 480. అందరికి వచ్చిన పాట, అందరు బిగ్గరగా పాడండి. ఆనందము
ప్రభు నాకు సగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నాకు సగెను, నా జీవితమే మారెను. నాయుల్లమందు యేసు వచ్చెన్న జీవితరాగాయను. నాయుల్లమందు యేసు వచ్చెన్న జీవితరాగాయను. ఆనందము ప్రభు నాకు సగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నాకు సగెను, నా జీవితమే మారెను. ప్రభుని రుచించి ఎరిగి తిని, ఎంతో ఎంతో ప్రేమామృతి. ప్రభుని రుచించి ఎరిగి తిని, ఎంతో ఎంతో ప్రేమామూర్తి. విశ్వమంతటనే గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను. విశ్వమంతటనే గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను. ఆనందము ప్రభు నాకు సగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నాకు సగెను, నా జీవితమే మారెను. శత్రువులు ఎదురించి పోరాడేదం, జయము పొంద బలమొందేదం. శత్రువులు ఎదిరించి పోరాడేదం, విజయము పొంద బలమొందేదం. ప్రభువుతో లోకము జయించేదం, ఆయనతో జీవించేదం. ప్రభువుతో లోకము జయించేదం, ఆయనతో జీవించేదం. ఆనందము ప్రభు నాకు సగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నాకు సగెను, నా జీవితమే మారెను. మూడవ వచనం. నా సంతోషం సముద్రపు అలలను పోలి, పైకి ఉప్పొంగి ఎగియుచుండే. నా సంతోషం సముద్రపు అలలను పోలి, పైకి ఉప్పొంగి ఎగియుచుండే. నన్ను పిలచి ఎన్నో మేలుల చేసెను, నూతన జీవమొసగెను. నన్ను పిలచి ఎన్నో మేలుల చేసెను, నూతన జీవమొసగెను. ఆనందము ప్రభు నాకు సగెను, నా జీవితమే మారెను.
ఆనందము ప్రభు నాకు సగెను, నా జీవితమే మారెను. నాయుళ్ళ మందు యేసు వచ్చెను, నా జీవిత రాగాయను. నాయుళ్ళ మందు యేసు వచ్చెను, నా జీవిత రాగాయను. ఆనందము ప్రభు నాకు సగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నాకు సగెను, నా జీవితమే మారెను. 419 పాట సంఖ్య 416 పాత పుస్తకాల్లో పేద నరుని రూపము ధరించి యేసురాజు నీ చెంత నిలచే అనే పాట మనం పాడుకుందాం. పేద నరుని రూపము ధరించి యేసురాజు నీ చెంత నిలిచే అంగీకరించు మాయనను అనే పాట మనం పాడదాం. 419 416. అందరూ కూడా మీ పుస్తకాల్లో చూడండి. పెద్దపాటల పుస్తకాల్లో పేద నరుని రూపము ధరించి యేసురాజుని చెంత నిలిచిన పాట. పేద నరుని రూపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను. పేద నరుని రూపము ధరించి కళ్ళ చేతులందు చీలలు కొట్టబడే, ముళ్ళ మకుటము శిరసున పెట్టబడే. కళ్ళ చేతులందు చీలలు కొట్టబడే, ముళ్ళ మకుటము శిరసున పెట్టబడే. నింద వేదన శ్రమలను సహించెనేసు, చిందే తనదు రక్తము నీ పాపముకై. దీనుడై నిన్ను పిలచుచుండే, దీనుడై నిన్ను పిలచుచుండే. పేద నరుని రూపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను. పేద నరుని రూపము ధరించి తలవాల్చుటకు ఇలా స్థలమే లేదు, దప్పి తీర్చుకొన నీరు దొరకలేదు. తలవాల్చుటకు ఇలా స్థలమే లేదు, దప్పి తీర్చుకొన నీరు దొరకలేదు. తన్ను ఆదరించు వారెవరు లేరు, ప్రియ రక్షకుడు సిలువలో వేలాడే పాటలు పడే నిన్ను విడిపింపను, పాటలు పడే నిన్ను విడిపింపను. పేద నరుని రూపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకరించు మాయనను,
అంగీకరించు మాయనను. వేదనరుని రూపము ధరించి మూడవ వచనం. ప్రభు సాతాను తలను చిత్తుగా దొకెన్, పాపడాగులను రక్తముతో కడిగన్. ప్రభు సాతాను తలను చిత్తుగా ద్రొకెన్, పాపడాగులను రక్తముతో కడిగన్. నీ వ్యాధి నీ వేదన తొలగించాని, శాపము నుండి విడిపింప సిలువలో విజయము పొందే, సిలువలో విజయము పొందే. వేదనరుని రూపము ధరించి యేసురాజుని చెంత నిలచే, అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను. వేదనరుని రూపము ధరించి ముందు జరుపుకోండి. నాలుగు వచనం. మాయలోకమును నీవు నమ్మకుము, మనుషుల మనసు మారిపోవు నీలా. మాయలోకమును నీవు నమ్మకుము, మనుషుల మనసు మారిపోవు నీలా. నిత్య దేవుని ప్రేమను నమ్మి నీవు నిశ్చయముగా ప్రభువులో ఆనందింప, నిడేరమ్ము విశ్వాసముతో, నిడేరమ్ము విశ్వాసముతో. వేదనరుని రూపము ధరించి యేసురాజుని చెంత నిలచే, అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను. వేదనరుని రూపము ధరించి చివరి వచనం పడతాం. తమసించదవేళ ఓ ప్రియుడా, ప్రియ యేసుని యొద్దకు లేచిరమ్ము. తమసించదవేళ ఓ ప్రియుడా, ప్రియ యేసుని యొద్దకు లేచిరమ్ము. ఈ లోకము నీకు శాంతిని, దినమే ప్రభువు నీకొసగా ప్రేమతో నిన్ను పిలుచుచుండే, ప్రేమతో నిన్ను పిలుచుచుండే. వేదనరుని రూపము ధరించి యేసురాజుని చెంత నిలచే, అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను. వేదనరుని రూపము ధరించి. ఈరోజు చివరిగా మరొక పాట పాడుకుంటాం. చివరి రోజు కాబట్టి ఈ చివరి
ఈ సంవత్సరానికి చివరి రోజంటే సువార్త కూడికలు ఈరోజు ముగించుకుంటున్నాం కాబట్టి మరొక పాట పాడదాం. యేసుని చెంతకు ఆశతో రమ్మిల అనే పాట పాడదాం. యేసుని చెంతకు ఆశతో రమ్మిల అనే పాట. యేసుని చెంతకు ఆశతో రమ్మిల. చెప్పొచ్చు. 381 పాట సంఖ్య 381. 378 పాత పుస్తకాల్లో. ఒకసారి ఈ పదాలు నాతో చెప్పండి. కొంతమంది క్రొత్త వారు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ పాట ఒకసారి దయచేసి చెప్పండి. పల్లవి అనుపల్లవి చెప్తాను. అది పాడిన తర్వాత ఇంటర్లోడ్ ఇస్తారు. ఇంటర్లోడ్ తర్వాత మరలా ఒకటి వచ్చిన పాడతాం. చెప్పండి నాతో. యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషములు బాపునయ్యా. ఇదియే మిక్కిలి అనుకూల సమయము ఇదే రక్షణ దినము. ఇప్పుడే యేసుని ఎదలో నమ్మిన ఇదే రక్షణ దినము. ఇది పాడతాం. ప్రతి లైన్ 2 సార్లు పాడతాం కాబట్టి రెండోసారి కలిపి పాడటానికి ప్రయత్నం చేయండి. పిల్లలు పెద్దవారు అందరూ పాడతాం. యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్ బాపునయా. యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్ బాపునయా. అందరూ పాడండి. ఇది మిక్కిలి అనుకూల సమయము ఇది రక్షణ దినము. ఇది మిక్కిలి అనుకూల సమయము ఇది రక్షణ దినము. ఇప్పుడే యేసుని ఎదలో నమ్మిన ఇది రక్షణ దినము. ఇప్పుడే యేసుని ఎదలో నమ్మిన ఇది రక్షణ దినము. యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్ బాపునయా. యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్ బాపునయా. పాపుల కొరకు మన ప్రభు యేసు ప్రాణం పెట్టినయా. మృతుడై లేచెను పరమున కేగా ధరకే తెంచునయా. స్థిరమని నమ్మిన వారికి పరమానందము దొరుకునయా. పాపుల కొరకు మన ప్రభు యేసు ప్రాణము పెట్టినయా. పాపుల కొరకు మన ప్రభు యేసు ప్రాణము పెట్టినయా. మృతుడై లేచెను పరమున కేగెను ధరకే తెంచునయా. మృతుడై లేచెను పరమున కేగెను ధరకే తెంచునయా. స్థిరమని నమ్మిన వారికి పరమానందము దొరుకునయా. స్థిరమని నమ్మిన
వారికి పరమానందము దొరుకునయా. యేసుని చెంతకు అసెతోరమ్మిల దోషముల్ బాపునయా. యేసుని చెంతకు అసెతోరమ్మిల దోషముల్ బాపునయా. జపములు, తపములు, ఉపవాసములు పాపములు బాపువయ. దాన ధర్మములు, తీర్థయాత్రలు పాపములు బాపువయ. యేసుని రక్తము పాపము శాపం ఇప్పుడే బాపునయ. జపములు, తపములు, ఉపవాసములు పాపములు బాపవయా. జపములు, తపములు, ఉపవాసములు పాపములు బాపవయా. దాన ధర్మములు, తీర్థయాత్రలు పాపములు బాపవయా. దాన ధర్మములు, తీర్థయాత్రలు పాపములు బాపవయా. యేసుని రక్తము పాపము శాపము ఇప్పుడే బాపునయా. యేసుని రక్తము పాపము శాపము ఇప్పుడే బాపునయా. యేసుని చెంతకు అసెతోరమ్మిల దోషముల్ బాపునయా. యేసుని చెంతకు అసెతోరమ్మిల దోషముల్ బాపునయా. చివరి వచనం పాడుతున్నాం. యేసుని నామము పావన నామము, పాపం బాపునయ. ఈ శుభవార్త ఈ జగమంతా ఇప్పుడే చాటెదము. తరుణము దాటిన మరి ఇక రాదు, మరణము తప్పదయా. యేసుని నామము పావన నామము పాపముల్ బాపవయా. యేసుని నామము పావన నామము పాపముల్ బాపునయా. ఈ శుభవార్త ఈ జగమంతా ఇప్పుడే చాటెదము. ఈ శుభవార్త ఈ జగమంతా ఇప్పుడే చాటెదము. తరుణము దాటిన మరి కరాదు, మరణము తప్పదయా. తరుణము దాటిన మరి కరాదు, మరణము తప్పదయా. యేసుని చెంతకు అసెతోరమ్మిల దోషముల్ బాపునయా. యేసుని చెంతకు అసెతోరమ్మిల దోషముల్ బాపునయా. ఇది ఏమికిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇది ఏమికిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇప్పుడే యేసుని ఎదలో నమ్మిన ఇదే రక్షణ దినము. ఇప్పుడే యేసుని ఎదలో నమ్మిన ఇది రక్షణ దినము. యేసుని చెంతకు అసెతోరమ్మిల దోషముల్ బాపునయా. యేసుని చెంతకు అసెతోరమ్మిల
దోషములు బాపునయా. ఇప్పుడు మన బైబిల్ ఎత్తి బైబిల్ పల్ల కూడా పాడదాం. బలి బలి మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట అనే పల్లవ పాడుకుంటాం. బలి బలి మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. బలి బలి మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. సమయంలో దేవుని వాక్యంలో నుండి ఈరోజు కొరకై కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని అందరం కలిపి చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని మనందరం కలిపి చదువుకుంటాం. అందరూ కూడా ఈ వచనాన్ని చదువుతారు. పేజీ నెంబర్ 163, 9 చదవండి. మీరు మన ప్రభు పైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. మీ నిమిత్తము దరిద్రుడాయను. ప్రభు ఈ మాటలను మన కొరకై దీవించునుగాక. ఈ భాగంలో నుంచి ఒక 3 తలంపులు మనము ఈ సమయంలో ధ్యానం చేసుకుందాం. ప్రభు సహాయం కొరకై ప్రార్థన. నమ్మకమైన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, సర్వశక్తిమంతుడా, మహోపకారి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వెళ్ళలేని స్తోత్రాలు నాయనా. ఈ 2025 సంవత్సరం డిసెంబర్ నెల 30వ తారీఖున ప్రభువా, మరి సువార్త కూడికల్లో మా ప్రియులు బాబురావు అన్న నయమక్క గృహాన్ని ఆధారం చేసుకుని చివరగా ఈ రోజు నాయన ఈ కూడిక కలిగి ఉండటానికి సంగమగా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఈ ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రాలు నాయన. సంగమగా మేమందరం చేరువచ్చి, సియోను సంగమగా మేమందరం చేరువచ్చిన ఆయన మీ సువార్త ప్రకటనలో మేమందరం పాలిభాగస్తులు అవ్వటానికి, సువార్త ప్రకటించడానికి ప్రభువా మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలు. సువార్త ప్రకటించువాని పాదములు పర్వతాల మీద ఎంతో సుందరములుగా అగుపడుచున్నవని మీ వాక్యంలో రాయబడింది. ఇలాగ తండ్రి ఈ గృహాన్ని ఆధారం చేసుకుని కొన్ని మాటలు సాక్ష్యార్థంగా నాయన ఈ ప్రకాష్ నగర్లో ఉన్నటువంటి వారికి నాయన వినిపించడానికి సాక్ష్యార్థంగా సంగముగా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. మా ప్రియులు బాబురావు నయమక్క, అలాగనే రాంపాల్, ఈ విధంగా మాధవి నాయన కుమారుడితో కలిసి నాయన వారు ఈ విధంగా ఈ కూడికి ఏర్పాటు చేయడానికి మీరు చూపిన కృపకై స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందుతూ వచ్చిన దాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. తిరిగి కొన్ని నిమిషములు వాక్యంలో కూడా సహాయపడండి. రాగలిగిన మీ బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. మా ప్రియులందరినీ కూడా మీరు దీవించండి ఆయన. వారు ఎన్నో పనులు ఉన్నప్పటికీ వాటిని ప్రక్కన పెట్టి మీ సన్నిధికి వచ్చి ఉంటుండగా వారికి రావాల్సిన దీవెనలు బహుగా మెండుగా దయచేయమని
ఈ విధంగా మేలు కొరకే మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామని, పిల్లలు కూడా మౌనంగా ఉండటానికి సహాయపడము నాయన. ఎవరు అలరి చేయకుండా నిశ్శబ్దంగా చక్కగా క్రమముగా మీ సన్నిధిలో ప్రభువా నాయన మర్యాదగా ఉండటానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ విధంగా మైకును కరెంట్ కూడా మీ స్వాధీనంలో ఉంచు, మేలపడి శబ్దాలను దూరపరచము. ఈ ప్రకారం ఈ సమయాన్ని మా అందరి కొరకై దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని మీకే స్తుతులు అర్పిస్తూ యేసు ప్రభు దివ్యమైన నామంలో స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం ఆధారం చేసుకుని కొన్ని తలంపులు మనం చూద్దాం. ఎందుకంటే ఈ భూమి మీద మరి యేసు ప్రభుని గురించి ఆయన భక్తులు, ఆయన నమ్మినటువంటి భక్తులు, ఆయన విశ్వాసం ఇచ్చిన వారు ఆత్మపూర్ణులై రాసినటువంటి మాటలుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీటిల్లో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనం తీసుకునవచ్చు. ఇక్కడ కొరింథీ సంఘంతో పౌలు మాట్లాడుచు ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రజలకు, ఈరోజు చదివేటువంటి మనకు, ఈ మైక్ ద్వారా వినేటువంటి వారందరికి కూడా ఈ మాటలు వర్తిస్తాయి అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే బైబిల్లో రాయబడిన ప్రతి మాట ఎప్పటికీ ఉపయోగపడే మాటలు, ప్రతి మనిషికి అవసరమైన మాటలు, మానవ జీవితాన్ని నూతనపరిచే మాటలు, మానవ జీవితాన్ని ఎప్పటికప్పుడు మరి మలుపు తిప్పే మాటలు. అంటే లోకంలో నశించిపోతున్నటువంటి మనిషికి సహాయం చేసే మాటలు, దారి చూపించే మాటలు, తప్పిపోకుండా కాపాడే మాటలు, ప్రమాదంలో పడకుండా ఆపే మాటలు. అటువంటి మాటలు దేవుడు ఈ ప్రపంచంలో మానవాళికి మరి ప్రకటింపజేస్తున్నాడు, మానవాళికి ఇస్తున్నాడు. రండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం మనము చూస్తున్నప్పుడు ఇక్కడ యేసు ప్రభువులో ఇవ్వడం అనే కృప పరిపూర్ణంగా ఉంది. ఆయన ప్రేమతో తనకున్నదంతా ఇచ్చేశాడు అని పౌలు చెప్తున్నాడు. అంటే క్రిస్మస్లో ఉన్నటువంటి అంతరార్థం ఇదే. యేసు ప్రభువులో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఇవ్వడం అనే కృప పరిపూర్ణంగా ఉంది. ఆయన పరిపూర్ణ దేవుడు, పరిపూర్ణ మానవుడుగా వచ్చాడు కదా. అందుకే శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన కూడా శ్రమ పడ్డాడు, బాధపడ్డాడు, వేదన పడ్డాడు, ఎన్నో నిందలు పడ్డాడు. అంతేకాదు చివరికి మానవాళి కొరకై తన ప్రాణాన్ని అర్పించడానికి, తన రక్తమంతా కాచడానికి ఇష్టపడ్డాడు. అందుకే ఇక్కడ ఆయన ప్రేమతో తనకున్నదంతా ఇచ్చేశాడు. అంటే లోకమంతటికి, ఆయన నమ్మే వారందరికీ ఆయన ఆదర్శంగా ఉన్నటువంటి దేవుడు, ఆదర్శంగా ఉన్నటువంటి రక్షకుడు. రండి, ఇక్కడ మనం 3 విషయాలు చూద్దాం ఇందులో. రండి, ఇక్కడ పౌలు ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, మీకు తెలీదా అని ఇక్కడ ఒక ప్రశ్న వేశాడు కదా. ఆయన కృపను మీరు ఎరిగినారు, మీకు తెలియదని కాదు. కొన్నిసార్లు మనము మీకు తెలిసిన మాటని చదువుతున్నామంటాం, మీకు తెలిసిన పాటే పాడుతున్నామంటాం, ఈ వాక్యం మీకు తెలుసు అని అంటాం కదా ప్రసంగం చేసేటప్పుడు. అట్లనే పౌలు గారు ఇక్కడ ఈ పత్రిక రాస్తూ, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, మీకు తెలియదా, మీరు ఎరగరా అంటే మీకు తెలుసు అని ఇప్పుడు అంటున్నాడు కదా. ఆయన ధనవంతుడయ్యుండియు కదా, ఆయన ధనవంతుడయ్యుండియు అనే మాట ఇక్కడ వాడాడు. రెండోది, మీరు తన దారిద్ర్యము వలన, మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని. మూడోది, మీ నిమిత్తము దరిద్రుడాయను. మూడోది మీ నిమిత్తము. మొట్టమొదటిది ధనవంతుడు, రెండోది ఇక్కడ మన దరిద్రం, మూడోది మన నిమిత్తం దరిద్రుడు అవ్వటం. ఫస్ట్ ఆయన ధనవంతుడు. ఈ ధనవంతుడు దరిద్రుడి కొరకు రావటం,
దరిద్రుడు అంటే మానవుడే. అందుకే దావీదు అన్నాడు, నేను దీనుడను దరిద్రుడను అన్నాడు. కొన్నిసార్లు మనల్ని ఇంట్లో కూడా అంటారు దరిద్రపోడా. ఏదైనా తేడా వచ్చినప్పుడు ఇంట్లో మనం మాట విన్నప్పుడు దరిద్రమంతా నీ దగ్గరేనా ఉందరా అంటావా అమ్మా, సరోజమ్మా అంటాం. నువ్వు దరిద్రపడువురా, నువ్వు పుట్టకుండా బాగుండేది, దరిద్రుడివి, నీ వలన అంత నష్టమే మాకు, నీ వల్ల అంత కష్టమే మాకు, నీ వల్ల అంతా మాకు శ్రమే, దరిద్రపోడా, దరిద్రపుదానే. ఈ పదాలు ఇంట్లో కోపం వచ్చినప్పుడు తల్లిదండ్రులు వాడతారు. ఇంట్లో కోపం వచ్చినప్పుడు తల్లిదండ్రులు వాడే పదం అది. నేను కూడా వాడుతూ ఉంటాను పిల్లల్ని. ఎందుకంటే కొన్నిసార్లు అలా అనిపిస్తుంది. కోపం తెప్పించినప్పుడు, మన మాట విన్నప్పుడు, నష్టం చేసినప్పుడు, కష్టం తెచ్చినప్పుడు ఆ పదాలు మనం వాడతాం. అంటే నీ వలన నా పరిస్థితి ఇలా అయిపోయిందిరా, కుటుంబం ఇలా అయిపోయిందిరా అని కూడా అంటాం. కోపం వస్తే ఏమంటాం, నీ వలన ఇట్లా అయిపోయింది నా కుటుంబం, మా కుటుంబంలో వాడే, కానీ మా కుటుంబం అంటాం. అక్కడ అతన్ని వేరు చేస్తాం. ఏం చేస్తాం, కుటుంబంలో వ్యక్తే కానీ మా కుటుంబం, నా కుటుంబం, లేకపోతే మేము ఇలా అయిపోయాంరా, మేము ఇలా అయిపోయాం నీ వలన అనే పదాలు మనం తరచుగా వాడతామండి. జనరల్గా కుటుంబాల్లో వాడేటువంటి పదాలు చూడండి. ఇక్కడ మనం చూస్తే ఆయన మొట్టమొదటిగా ధనవంతుడు. ఆయన ధనవంతుడు అనడానికి బైబిల్లో చాలా ఉన్నాయి. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదంట. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఇంకా ఇంకొక మాట కూడా మనం చూడవచ్చు. యోహాను సువార్త 17:5 చదవండి అక్క. యోహాను సువార్త 17:5 అక్కడేమంటాడు చూడండి. ప్రభు చేసిన ప్రార్థనలు అంటాడు. యోహాను సువార్త 1:1-3 వచనాల్లో కలిగి ఉన్నదేదో ఆయన లేకుండా కలగలేదని రాయబడింది. లోకం పుట్టక మునుపు నీ యొద్ద నేను ఎట్లా ఉన్నానో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. అంటే ప్రభు ధనవంతుడు అనడానికి రుజువులండి ఇవి. 1 యోహాను సువార్త 1వ అధ్యాయం 1-3 వచనాల్లో ఆయన ఎలాంటి వాడు రాయబడింది. 2ది యోహాను సువార్త 17:5లో నీ యొద్ద నేను ఎట్లా ఉన్నాను లోకం పుట్టక మునుపు. అంటే అసలు ప్రభువు లోకం పుట్టక మునిపే ఉన్నాడు. రవ్వంతయు భూమి సృష్టించక ముందే ఉన్నాడట కదా. సామెత గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూస్తాం, రవ్వంతయు భూమి సృష్టించక మునిపై నేను ప్రధాన శిల్పినై నీ దగ్గర ఉన్నాను అంటాడు కదా. ప్రధాన శిల్పినై ఉన్నాను నేను అంటాడు కదా. అంటే ఈయన ధనవంతుడు అనటానికి. నెక్స్ట్ 3వది కొలసి 1:16 చదవండి అక్క. కొలసి 1:16లో ఆయన ధనవంతుడు అనటానికి 3వ మాట. ఎందుకంటే దేవుని వాక్యంలో చాలా ఉన్నాయి, కొన్ని ఇంపార్టెంట్ రెఫరెన్స్లు కొన్ని చదువుదాం. ఆకాశమందు ఉన్నయు భూమి యందు ఉన్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. చాలండి. అందువలన ఇక్కడ ఆయన ధనవంతుడు అనటానికి ఈ వచనం కూడా చాలా ప్రాముఖ్యమైంది. సర్వమును ఆయన ద్వారా సృజించబడి. అసలు ఆయన ఏమన్నాడు, ఆకాశం నా సింహాసనము, భూమి మనం అంటాం కదా, నా ఇల్లు ఇది నేను కట్టుకున్నాను అంటాం కదా, నా ఇంట్లో నేను ఎట్లయినా ఉంటాను అంటాం కదా. అట్లనే ఆకాశమే ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం అండి. ఆయన పాదపీఠం. నా ఇంట్లో నేను ఎట్లయినా ఉంటాను, నేను ఎట్లయినా ఉంటాను అంటే ఇంట్లో ఇల్లు కట్టుకునే వాళ్ళకి స్వతంత్రత అనమాట. అద్దెంట్లో అట్లా ఉండగలుగుతామా? అద్దెంట్లో ఏదైనా పోతే కట్టమంటారు కదా, పెయింటింగ్ పోతే, లేకపోతే ఏదన్నా కార్నర్ పోయిందనుకోండి, ఈ కార్నర్ బాగొట్టారు ఏందండి, గోడంతా ఎట్ట చేశారు ఏందండి అంటారండి. ఇదేందా గోడలు రంధ్రాలు పెట్టారు, తలుపులు ఏంది ఎట్ట చేశారు కదా. ఈ మధ్య పెద్ద పెద్ద సిటీల్లో ఆధార్ కార్డులు తీసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉంటాయి అనుకోండి, ఆధార్ కార్డులు తీసుకుని ఆ ఇల్లు ఏదైనా కూడా ఒక అగ్రిమెంట్ రాయించుకుంటున్నారు.
అదంతా చేసి చెల్లాలని. ఏది చిన్న డ్యామేజ్ అయినా కూడా చేపించాలంట. హైదరాబాద్లో జరుగుతుంది అది, పెద్ద పెద్ద సిటీల్లో. ఏమి డ్యామేజ్ అయినా కూడా అది చేసేవాళ్ళు వెళ్ళేటప్పుడు. అద్దెకున్న వాళ్ళు కదా, అద్దెకున్న వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు అద్దెకు వచ్చినప్పుడు ఎలా ఇచ్చారో అలాగే ఇవ్వాలి. అందుకని జాగ్రత్తగా పడతారన్నమాట. ఎందుకంటే అగ్రిమెంటు, ఆధారు, లేకపోతే మధ్యలో వెళ్ళిపోతే, మధ్యలో తెలియకుండా సామాను సర్దుకుని వెళ్ళిపోతే అట్లా కూడా చేస్తారని అంత పకడ్బందీగా ఇస్తున్నారు. ఖరీదైన ఇల్లు కదా, చాలా కాస్ట్లీలు ఉంటాయి. అందువలన చూడండి ప్రియులారా, భూమి మీద మరి మనిషికి ఒకటి ఉంటే ఎంత స్వతంత్రంగా ఉంటాడో. అసలు ఆ సృష్టికర్త అయిన దేవుడు, ఆయన ధనవంతుడు, ఆయన ఆకాశం నాది, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము అంటున్నటువంటి దేవుడు కదా. ఇంకా ఆయన ఎంత ధనవంతుడో చూడండి. ఇంకొక మాట చదవండి, ఆయన ఎంత ధనవంతుడో. హెబ్రీ రాసిన పత్రిక 1:2 చదవండి అక్క. హెబ్రీ 1:2. ఆయన ఎంత ధనవంతుడో మనకు తెలుస్తుంది. 1వ అధ్యాయం 2వ వచనం. ఆ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా అబ్బా ఏమి నిర్మించాడంటండి? ప్రపంచాలు నిర్మించాడంట. ఇప్పుడు ప్రపంచ అధినేత అంటే ప్రపంచానికి ఆయన అధినేత. ఇప్పుడు ప్రపంచంలో ప్రథమ పౌరుడు ఎవరు అక్క? ప్రపంచంలో ప్రథమ పౌరుడు పోప్. ఎస్, కరెక్ట్, పోపు. ఇప్పుడు అమెరికాకి ప్రథమ పౌరుడు అక్కడ రాష్ట్రపతి అవుతాడు, లేకపోతే ట్రంప్ అవుతాడు. ఇప్పుడు మన దేశానికి ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి కదా. ఇప్పుడున్న రాష్ట్రపతి ఎవరుంటారో ఇప్పుడు వాళ్ళు ప్రథమ పౌరులు అవుతారు. ఇక ప్రపంచంలో ప్రథమ పౌరుడు అంటే పోప్ వస్తున్నాడు. చూడండి అసలు ఎంత ఆధిక్యతో. పోప్, జర్మనీలో ఉన్నటువంటి పోపు కదండి. ఇటలీ, జర్మనీ అక్కడున్నాడు. ఆ పోపు ప్రపంచానికి ప్రథమ పౌరుడు. ఇప్పుడు అసలు ఈ భూగోళానికి, ఆకాశానికి, మొత్తానికి, సమస్తానికి, ప్రపంచాలు నిర్మించినటువంటి దేవుడు అంటే ఎవరంట? ఆయన వారసుడు. అన్నిటికీ ఎవరంటాడు? ఆయన వారసుడు. అంటే ఇప్పుడు ప్రభు ఎంత ధనవంతుడు అర్థమైంది కదండి. ఎంత ధనవంతుడు అర్థమైంది మనకి కదా. పౌలుకి బాగా అర్థమైంది, అందుకే ఇవన్నీ రాశాడు. అందుకే దేవుడు తన దాసుల ద్వారా ఇవన్నీ రాయించాడు కదా. యోహాను రాశాడు కదా, కలిగి ఉన్నదేదో ఆయన లేకుండా కలగలేదు అంటున్నాడు. నేను నీ దగ్గర ఎట్లా మహిమతో ఉన్నాను అట్లాంటి మహిమ నాకు కనపరచు అంటున్నాడు కదా. లోకం పుట్టక ముందు ఎట్లా ఉన్నానో, కానీ ప్రభు పుట్టక ముందు అంత ధనవంతుడండి ఆయన కదా. సర్వం ఆయన ద్వారా కలిగింది, ప్రపంచాలు నిర్మించిన వాడు. కానీ ఇప్పుడు భూమి మీదకి వచ్చేసరికి ఏమయ్యాడు చెప్పండి? ఏమయ్యాడండి? భూమి మీద పుట్టేటప్పటికి ఏమయ్యాడు? ఇప్పుడు అంత ధనవంతుడు ఒక్కసారి ఎంత దరిద్రుడు అయ్యాడంటే, లూకాసు వార్త 2:7 చదవండి. అంత ధనవంతుడు ఇప్పుడు రెండో దానికి వస్తున్నాం. లూకాసు వార్త 2:7 చదవండి అక్క. ఆమె తొలుసూలు కుమారుని కని పొత్తిగుడలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. అంత దరిద్రుడైపోయాడండి. ఇప్పుడు మన పైన ముందు ధనవంతుడి యొక్క లక్షణాలు చూసాం కదండి. మొట్టమొదటి ధనవంతుడి లక్షణాలు చూసాం. ఆయన ఎంత ధనవంతుడో, ప్రపంచాలు నిర్మించిన వాడు, ప్రపంచాలకు వారసుడు. ప్రపంచాలకు వారసుడు. ఇప్పుడు ఆయన ఎంత దరిద్రుడైనంటే తొలుసూరు కుమారుడుగా కనబడి ఎక్కడ ఉన్నాడంటే అండి, పొత్తిగుడలతో చుట్టబడి సత్రములో స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టారండి. పశువుల పాకలో పశువులు అంటే అంత దరిద్రుడయ్యాడు. అంటే ఆ స్టేజ్ నుంచి రండి బ్రదర్, ఆ స్టేజ్ నుంచి రండి అబ్రహాం బ్రదర్ లోపలికి రండి. ఆ స్టేజ్ నుంచి ఒక్కసారి అంత స్టేజ్కి దిగాడు. మనమైతే ఎవరైనా కొంచెం తక్కువ చేసి ఊరుకుంటామండి. ఒక సేవకుడు కొంచెం తగ్గిందంటే ఊరుకాడు
ఒక సేవకురాలు కొంచెం తగ్గిందంటే ఊరుకాదు కదా, లేకపోతే ఒక టీచరు, ఒక హెడ్ మాస్టర్ కొంచెం తగ్గిందంటే ఊరుకాడు, ఒక మేనేజరు తనంత కొంచెం తగ్గిస్తే ఊరుకాడు కదండి. నాదేంటి, నా స్టేజ్ ఏంటి అంటారు కదండి. అంటే మనం అట్లా హెచ్చించుకుంటాం. కానీ ఆ ప్రభువు అంత ఉన్నతమైన స్థానంలో ఉండి ఒక్కసారిగా లూకాసు వార్త 2:7 స్థాయికి వచ్చేసాడు కదండి. లూకాసు వార్త 2:7 స్థాయిలోకి అలా దిగి వచ్చేసారు, అలా డౌన్ అయిపోయారు. అంటే ఎందుకు అలా రావాల్సి వచ్చింది? ఇంకొక మాట కూడా చదవండి, మనకు అర్థమైంది ఆయన ఇంకా తక్కువైపోయారు. మత్తయి సువార్త 8:20 చదవండి ఒకసారి. మత్తయి సువార్త 8:20. అందుకు యేసు నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములను కలవగాని మనిషి కుమారునికి తలవాల్చుకుంటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. అంటే ప్రభువు ఎంత దరిద్రుడైన అనడానికి లూకాసు వార్త 2:7 చదివాం. పశువుల తొట్టులోకి వచ్చారు. ఇప్పుడు ఆయనకి స్థలం లేదంట భూమి మీద. ఆయన పేరు మీద ఏమి లేదు. మన పేర్ల మీద అయితే అవి ఉంటాయి కదండి. ఒక 2 సెంట్లు స్థలం ఉంటే ఎంతో, నాకు 2 సెంట్లు స్థలం ఉందనుకుంటాం. 1 ఎకరం పొలం ఉంటే నాకు ఎకరం పొలం ఉంది, 10 ఎకరాలు ఉంది నాకు అంటాం కదా. 100 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. అంటే గొప్పగా ఫీల్ అవుతాం ఈ భూమి మీద. కానీ ప్రభు కంట మరి కొంచెం కూడా స్థలం లేదంటే. ఇంకా చదివితే 17:27 చదవండి ఒకసారి. మత్తయి సువార్త 17:27 అక్కడ ఇంకెంత తగ్గించుకుని ఉన్నారు. 17:27 మత్తయి సువార్త మనం వారికి అభ్యంతరం కలుగజేయకున్నట్లు నీవు సముద్రంలోకి పోయి గాలం వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకుని దాని నోరు తెరిచిన యెడల 1 షెకెల్ దొరుకును. దాన్ని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికి పన్ను కట్టమంటున్నాడు. అంటే పన్ను కట్టడానికి కూడా డబ్బులు లేవు కదండి. కొన్నిసార్లు ఇంటి పన్ను కూడా కట్టలేకపోయారు వీళ్ళు అంటారు కదా. ఇంటి పన్ను కూడా కట్టలేకపోయారు, వసూలు చేయడానికి వస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ గ్రామాల్లోకి వస్తూ ఉంటారు. ఎప్పుడు కడతారా ఇంటి పన్ను? 2 సంవత్సరాలు అయింది, దానికి వడ్డీ కూడా వేస్తారనమాట కదా. అంటే యేసు ప్రభు కూడా పన్ను కట్టాల్సి వచ్చింది. కానీ ఆ పన్ను కట్టడానికి కూడా ఆయన దగ్గర లేవు. కానీ ఒక గాలం ఏమన్నాడు, ఒక చేప వస్తుంది అన్నాడు. ఆ చేపలో 1 షెకెల్ దొరికిద్ది. చూడండి పిల్లలారా, సృష్టికర్త అయిన దేవుడికి ఎంత ఆపద వచ్చిందో చూడండి, ఎంత దరిద్రత వచ్చిందో చూడండి. ఇంకా మనం చదివితే ఇంకొక మాట కూడా చదవండి. మత్తయి సువార్త 27:46 కూడా చదవండి. ఇంకా 27:46 కూడా చదువుదాం. ఇంచుమించు 3 గంటలప్పుడు చూడండి, 3 గంటలప్పుడు యేసు ప్రభు వారు సిలువలో పలికిన 4వ మాటలో ఏలీ ఏలీ లామా సబక్త అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని. అంటే ఎంత దరిద్రత అంటే అసలు దేవుడే, తండ్రి అయిన దేవుడే తన చెయ్యి విడిచినంత స్థితిలోకి వెళ్ళిపోయాడు అనమాట కదా. ఇప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని పట్టించుకోకపోతే, తల్లిదండ్రులు ఉన్నారు కానీ నన్ను పట్టించుకోవట్లేదు, నాకు ఫోన్ కూడా చేయట్లేదు, నాతో మాట్లాడట్లేదు, నేనంటే వాళ్ళకి అసలు ఎంత మాత్రం కూడా లెక్కలేదు, నన్ను మర్చిపోయారు అని కొన్నిసార్లు పిల్లలు అంటూ ఉంటారు. లేకపోతే పిల్లలు మనల్ని పట్టించుకోకపోతే మనం అంటాం కదండి. యేసు ప్రభు కూడా ఎంత దీనస్థితిలోకి వచ్చారంటే ఏలీ ఏలీ లామా సబక్త అని కేకేస్తున్నాడు 4వ మాటగా సిలువలో ఉండి. సిలువలో 7 మాటలు పలికాడు కదా. ఆ 7 మాటలు ఇది 4వ మాట వస్తుంది. మొట్టమొదటి మాట ఏంటి? తండ్రి వీరేం చేసినా వీరికి క్షమించమన్నాడు. 2వ మాట నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని చెప్పాడు. 3వ మాట అమ్మ ఇదిగో నీ కుమారుడు, కుమార ఇదిగో తల్లని మరియను ఉద్దేశించి పలికాడు. అక్కడ యోహానుతో పలికాడు, తల్లితో పలికాడు. 4వ మాట ఏలి ఏలి లామా సబక్త. 5వ మాట దప్పిగొనుచున్నాను. 6వ మాట సమాప్తమైంది.
7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను. అంటే ఈ విధంగా ప్రభు సిలువలో పలికినటువంటి మాటలు, అంటే ఆయన అంత రిక్తుడైపోయాడు. అందుకే ఫిలిప్పీ 2 మనము 6 నుంచి చదివితే, ఆయన మరి తండ్రితో కూడా ఉంటూ విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనకుండా దాసుని స్వరూపాన్ని ధరించుకుని తను రిక్తుడుగా చేసుకున్నాడు రాయబడింది. రిక్తుడుగా చేసుకున్నాడు, రిక్తుడైపోయాడు కదండి. అంటే ప్రభు ఇక్కడ 2వ తలంపులు మనం ఏం చూస్తున్నామంటే, ఆయన ఎంత దరిద్రుడయ్యాడో అనేదానికి ఎన్ని నిదర్శనాలు, ఎన్ని కారణాలు కదా. ఇంకా ఆయన చూడనని వాడు అయిపోయాడట. ఒక పేదవాడు, ఒక దరిద్రుడిని మనము వెళ్తూ చూడం. కొన్నిసార్లు మనం కొన్నిసార్లు నేను గమనిస్తూ ఉంటాను, ఒక పేదవాడు వచ్చి భిక్షను అడుగుతున్నాడు అనుకోండి, పొద్దునే నీ ముఖం చూశారని కూడా అంటారు కొంతమంది. అనరాక అంటారు, నీ ముఖం నువ్వు ఎదురుగా వచ్చేవరా డబ్బులు అడగటానికి, పొద్దునే నాకు కనపడ్డా దరిద్రుడా కదా అంటారు పెద్ద పెద్దోళ్ళు కొంతమంది. అంటే చూడాలనేవాడు. యెషయా గ్రంథం 53 అధ్యాయాలు మనం చూసినప్పుడు ఆయన చూడాలనేవాడు, ఇంకా దౌర్జన్యం చేయబడినవాడు, బాధింపబడినవాడు. అంటే యేసు ప్రభు దరిద్రుడు అయ్యాడు అనటానికి ఇవన్నీ కదా. మొట్టమొదటిది ధనవంతుడు, రెండోది దరిద్రుడు. అంటే ఆ స్థాయి నుంచి ఒక్కసారిగా మరి దీన స్థితిలోకి వచ్చేసాడు. ఇది ఎందుకు జరిగింది? ఇక్కడే ఉంది జవాబు. రండి ఇప్పుడు 3వది చూద్దాం. 3వదిగా మళ్ళా రండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో ఇక్కడ రండి. ఆయన ధనవంతుడైండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము, అంటే ఇక్కడ ఆయన దరిద్రుడు అయినప్పుడు ఇంకొకరికి మేలు జరిగింది. మీ నిమిత్తము దరిద్రుడు ఆయను, అంటే ఆయన ఆ స్థాయిని వదులుకుంది. ఎవరి కోసం అంటే ప్రియులారా, మన కోసం అని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే లోకమంతటి కోసం, మానవాళి కోసం, అంటే క్రీస్తు మనల్ని ప్రేమించి మన కోసం తనను తాను అర్పించుకున్నాడండి. అలా అర్పించుకున్నాడు కాబట్టి మనం ధనవంతులం కావాలని ఆయన కోరాడు. కాబట్టి ఈ రోజున పిల్లరా మనందరం కూడా రాజులైన యాజక సమూహం అయ్యాం. ఈ రోజున మనం ధనవంతులంగా పేరు పొందుతున్నాం. రాజులైన యాజక సమూహం అనే మాట ఏంటంటే, రాజులంటే సంపన్నులని, యాజకులంటే కూడా సంపన్నులని, వాళ్ళు సమృద్ధి కలిగిన వాళ్ళు దేవుని యొక్క వాక్యంలో. అంటే దేవుడు ప్రతి మనిషిని కూడా ఆ స్థాయిలోనికి తీసుకువస్తా ఉన్నాడు. అందుకే యోహాను సువార్తలో యేసుప్రభువు వారు పలికిన మాటలు చూడండి స్వయంగా. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం అండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 11 నుంచి 18 వరకు చదవండి ఒకసారి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుడు చూచి గొర్రెలు విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరి గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోలుకుని రావాలనని రావలను. అవి నా స్వరం వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. ప్రియులరా, ఈ విధంగా యేసు ప్రభువారు అందుకు ఈ లోకానికి వచ్చాడు. అంటే మనలను ప్రేమించి లోకానికి వచ్చాడు. మనల్ని ప్రేమించాడు కాబట్టి మన కోసం ఆయన దరిద్రుడు అయ్యాడు. ఆయన ఆ స్థాయికి వచ్చినప్పుడు మనకు రక్షణ దొరికింది.
మనకు పాపక్షమాపణ అనేది సంక్రమించింది. పాపక్షమాపణను మనము పొందుకోవడానికి వీలవుతూ వచ్చింది. లేకపోతే మనము దేవుని బిడ్డలారా ఈ రోజున ఈ విధంగా ఆయన ప్రజలు మనం కాలేము, ఆయన ప్రజలు కాలేము. ఎందుకంటే ఆయన దరిద్రత మూలంగానే ఇదంతా జరిగి మనం ఏమేమో తెలుసండి. ఏమేమి ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 7వ వచనం. జయించువాడు వీటిని స్వతంత్రించుకును, నేను అతనికి దేవుడైనను, అతడు నాకు కుమారుడైనను. అంటే స్వతంత్రించుకునే వారికి చేశాడు మనల్ని. వాస్తవానికి మనము బానిసలం. పాపం చేయ ప్రతివాడు పాపమునకు దాసుడని రాయబడింది యోహాను సువార్తలో. ఇది మన స్థితి. పాపం చేయ ప్రతివాడు పాపమునకు దాసుడు. ఈ లోకంలో అది ఏ పాపమైనా కానీ దాస్యం అనే కాడి క్రింద మనం ఉన్నాం. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది. ఆ కాడి క్రింద ఉన్నటువంటి మానవుని ఇడిపించడానికి ఆయన మన కాడిని తన భుజం మీద వేసుకున్నాడు, మన పాపమును తన భుజం మీద వేసుకున్నాడు. అందుకే ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అనే పేరు యేసు ప్రభు వారిని చూడగానే ఆయన ప్రవశిస్తున్నాడు. బాప్తిస్మ ఇచ్చి యోహాను చెప్తున్నాడు, నా యొద్దకు వస్తున్నాడు, నేను ఆయన చెప్పులు వారు ఇప్పటానికి కూడా అర్హుని కాదు, పాత్రుడిని కాదు అంటున్నాడు కదండి. ఆయన చెప్పులు వారు ఇప్పటానికి కూడా పాత్రుడిని కాను. అటువంటి దైవ కుమారుడు, అటువంటి దేవుని కుమారుడు ఈ లోకంలోకి వచ్చాడు. లోక పాపాన్ని మోయటానికి వచ్చాడు, నా పాపాన్ని మోయటానికి వచ్చాడు, మన పాపాలు మోయటానికి వచ్చాడు అనే విషయం ఆయనకు అర్థమైపోయింది. ఈ రోజున దేవుని బిడ్డలారా ఇది మనకు కూడా తెలిసింది. ఒకవేళ ఇంకెవరైనా తెలుసుకోకుండా ఇంకా ఈ అర్థాన్ని గ్రహించకుండా ఉంటే నువ్వు ఆయన కుమారుడు అవ్వాలని ప్రభు ఆశపడుతున్నాడు. నిన్ను ఆయన కుమారుడుగా చేసుకుని, ఆయన కుమార్తెగా చేసుకుని నిన్ను దీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. నీవు దీవెనకరంగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. నీ దుష్టత్వం నుంచి నిన్ను మళ్లించి నేను ఆశీర్వదించాలని ప్రభు ఆశపడుతున్నాడు. గలతీ 2:20లో కూడా ఒక మాట చదవగలం. గలతీ 2:20 ఒకసారి పౌలు అంటాడు కదా ఇక్కడ, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుని అందలి విశ్వాసం వల్ల జీవించున్నాను అంటున్నాడండి. నన్ను ప్రేమించాడు, నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. తను ఏకవచనం, నా దేవుడు, నా ప్రభు నా కొరకు అప్పగించుకున్నాడు, నన్ను ప్రేమించాడు, నా కొరకు అప్పగించుకున్నాడు. ఆ దేవుని కుమారుడు. అందుకే నేను ఆయన విశ్వాసం ఇస్తున్నాను. నేను దేవుని కృప నిరర్ధకం చేయను అని అంటున్నాడు. దేవుని కృప నిరర్ధకం కాలేదు. అందుకే మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఎరుగుదురు కదా, నేను దేవుని కృప నిరర్ధకం చేయను అంటున్నాడండి. కనుక ఈరోజు నీకు నాకు సులువుగా సాధ్యం అవటానికి యేసు ప్రభు అందరి రక్షణ కోరి లూకాసు వార్త 2:7 వచ్చిన నెరవేర్చాడు. ఆ పశువుల తొట్టిలోకి వచ్చాడు. అందుకే అందరూ నమ్మగలరు. ఒక ధనవంతుని ఇంట్లో పుడితే అమ్మో ఆయన ధనవంతుడు, ఆయన దగ్గరికి వెళ్ళలేమని అనిపిస్తుంది. కానీ ఆయన ఒక సామాన్యుడిగా, ఒక దరిద్రుడిగా వచ్చినటువంటి తీరును మనం చూసినప్పుడు, ఆ విషయాన్ని మనం గమనించినప్పుడు అందరికి అనుకూలంగా వచ్చాడు. అంటే పాపుల స్థానంలో మరణించేందుకు యేసుక్రీస్తు ప్రభువారు తనకున్న దానంతటినీ వదులుకున్నాడు. అలా వదులుకోకపోతే, అలా కనుక నేను వదులుకొని నేను నా తండ్రి దగ్గరే ఉంటాను, నా తండ్రి సింహాసనం ఉంది, నాకు తండ్రితో కూడా నేను విడిచిపెట్టకూడని భాగ్యం అది, నేను అక్కడే ఉంటాను, నేను కిందకి రాను, నేను కిందకి పోనయ్యా తండ్రి, ఆ మనుషుల దగ్గరికి వెళ్ళి నేనేంది, ఆ ఇలువ లేని మనుషుల దగ్గరికి వెళ్ళి, చేయొద్దంటే పాపం చేసే మనుషుల దగ్గరికి వెళ్ళి, ఆ తప్పిపోయిన మనిషి దగ్గరికి వెళ్ళి, ఆ పాపిష్టి లోకంలోకి నేను ఎందుకు వెళ్ళాలి అనుకునుంటే ఈ పాపిష్టి లోకంలోనికి ఆయన వచ్చేవాడు కాదు. ఈ పాపిష్టి లోకంలో ఉన్నటువంటి నన్ను, మనలను పాప విముక్తులుగా చేయడానికి రక్షణనే ఐశ్వర్యము, ధనము, మహిమ
మనకివ్వటానికి వచ్చాడు. ఆయన అలా గనక రాకుండా ఉంటే ఈ రక్షణ అనే ఐశ్వర్యము, ఈ పాపక్షమాపణ దక్కేది కాదు. దక్కేదండి? చెప్పండి చెప్పండి ఎవరైనా. అసలు మనకు రక్షణ దక్కేదా? అసలు ఇజ్రాయేల్కి కూడా దక్కదు, ఎవరికి దక్కదు. రక్షణ యూదుల్లో నుంచి వచ్చింది, వారికి కూడా దక్కేది కాదు. అంటే కృపకాలం కనుక లేకపోతే ఏదో కొంతమంది పాత నిబంధన ప్రకారం కొంతమందికి రక్షణ దక్కేదేమో, కానీ కొత్త నిబంధన ప్రకారం అందరికీ రక్షణ దక్కుతుంది. అందరూ రక్షణ పొందే చక్కని అనుకూలమైనటువంటి సమయాన్ని దేవుడిచ్చాడు. ఈ రక్షణ ఐశ్వర్యాన్ని, ఈ రక్షణ ధనాన్ని ఇచ్చాడు. ఈ రక్షణ ఐశ్వర్యాన్ని, ఈ రక్షణ ధనాన్ని, ఈ రక్షణ ఆశీర్వాదాన్ని ఇవ్వటానికే ఆయన దరిద్రుడుగా మారవలసి వచ్చింది. అపోస్తులు క్రీస్తు ఆదర్శాన్ని అనుసరించి నడిచి వారు ఈ మాటలు రాస్తున్నారు. ఈ రోజున ఈ మైక్ ద్వారా ఈ మాటలు ఆలకిస్తున్నటువంటి మా ప్రియులారా, మీరు ఎవరైనా సరే నీకు రక్షణ దక్కిందంటే, ఈరోజు నీకు పాప క్షమాపణ దొరుకుతుందంటే, నీ కొరకై సర్వాన్ని వదులుకున్నటువంటి, తండ్రి స్థానాన్ని వదులుకున్నటువంటి, తండ్రి సింహాసనాన్ని వదులుకున్నటువంటి, వారసత్వాన్ని వదులుకుని భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి వల్లనే దక్కుతుంది. ఆయన అలా కాకపోతే, ఆయన అలా దరిద్రుడు అవ్వకపోతే, ఆయన అలాగా తగ్గించుకోకపోతే మనం ధనవంతులం కాలేం, మనం ఐశ్వర్యవంతులం కాలేం. చూడండి, ఇప్పుడు మన ఇళ్ళల్లో మీరేంది బదులు ఎంత ఆస్తి కలిగి ఉన్నారు, మీ తమ్ముడికి ఏందేం లేదంటే, నేను చదువుకున్నాను, వాడు చదువుకోలేదంటే వాడేమంటాడంటే, వాడు చదువుకోవడం కోసం నేను ఇంటి దగ్గర ఉన్నాను అంటాడు. ఏమంటాడండి? ఏమంటాడు? అంటాడు కనుక, నేనుండి మా నాన్నకు తోడుగుండి నేను పనిచేశాను కాబట్టి వాడు చదువుకుని పైకి వెళ్ళాడు, నేను వెళ్ళుంటే వాడు ఇక్కడ ఉండేవాడు అంటారు జనరల్గా. మీరేనండి, ఇప్పుడు మా ఇంట్లో మా పెద్ద తాతయ్య అని ఆయన బాగా చదువుకున్నారు, మా తాతయ్య చదువుకోలేదు, ఆయన కొంచెం చదివారు. ఆయన ఏం చేశాడంట, నాకు చెప్తుండేవాడు ఎప్పుడు చిన్నప్పుడు, రే నువ్వు నాకు తోడుగుండి నాతో పాటు వ్యవసాయం చేయాలనేవాడంట. అందుకని ఆయన అట్లా అయిపోయాడు. ఆయన చదువుకుని పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోయాడు. అంటే అట్లా ఒకరు తగ్గితే కానీ ఒకరికి హెచ్చింపు రాదన్నమాట. ఒకరు తగ్గాలి, అప్పుడే ఇంకొకరికి హెచ్చింపు వస్తుంది అన్నట్టు, ఇంకొకరికి హెచ్చింపు వస్తుంది. అట్లానే ఇక్కడ యేసు ప్రభు తగ్గించుకుంటేనే మనకి హెచ్చింపు వచ్చింది. యేసు ప్రభు దిగి వస్తేనే పాపికి రక్షణ వచ్చింది, మనకు రక్షణ వచ్చింది, మనకి రక్షణ అనే ఐశ్వర్యం వచ్చింది. లేకపోతే ప్రియులరా రాదండి. చిన్న ఉదాహరణ, ఇది అందరికీ తెలిసిన ఉదాహరణే కనుక, అందుకే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ విధంగా మరి దరిద్రుడు అవ్వటం కారణం అదే. అందుకే ఈ సాయంకాలం ప్రియ సహోదరుడా, నీ కొరకు ఎవరింతగా తగ్గించుకోలేదు, నీ కొరకు నీ కుటుంబం కొరకు ఎవరింతగా తగ్గించుకోలేదు, ఎవరింతగా ప్రేమించలేదు, ఎవరు నీ కొరకు రక్తం కార్చలేదు, ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టలేదు. అయితే నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభు ఉన్నాడు. అందుకే పౌలు అంటున్నాడు, నా కొరకు నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్నటువంటి ఆ ప్రభు అంటున్నాడు, ఆ క్రీస్తు అంటున్నాడు. అట్లా నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ ప్రభు యొద్దకు వస్తావా? నీ కొరకు పంచిగాయాలు పొందాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, తలపైన మునకిరీని పెట్టించుకున్నాడు, చేతుల్లో గాయాలు, ప్రక్కలో బల్లిపోటు, తలపైన ముళ్ళ కిరీటం, కాళ్ళలో గాయాలు, పంచి గాయాలు పొంది నీ కొరకు ఆఖరి బొట్టు వరకు రక్తం చిందించాడు. ఆఖరి బొట్టు వరకు రక్తం చిందించి సమాప్తమైందని పలికి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించునని తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించుకున్నాడు. అప్పుడు రక్షణ కార్యం పూర్తయింది, సమాప్తమైందని 6వ మాటలో. అంటే నేను వచ్చిన పని జరిగిపోయింది, మానవునికి నేను ఇవ్వాల్సిందంతా ఇచ్చేసాను, నా ఖరీదైనటువంటి జీవితం మొత్తం ధారపోసాను, సమస్తం ఇచ్చేసాను అన్నాడు. ఇప్పుడు మానవుడు చేయాల్సింది ఏంటో తెలుసండి, సత్యాన్ని తెలుసుకోవటమేనండి. దీంట్లో పెద్ద రిస్క్ ఏమి లేదు, దీంట్లో పెద్ద కష్టమేమి లేదు.
దీంట్లో పెద్ద కష్టం లేదు. సూక్ష్మంలో మోక్షం. నిన్ను దాన ధర్మాలు చేయమంటలేదు, తీర్థయాత్రలకు వెళ్ళమంటలేదు. పాడేం కదండి పాట. జపములు తపములు ఉపవాసములు పాపముల్ బాపవయా. ఆ జపములు తపములు ఉపవాసములు పాపముల్ బాపవయా. దాన ధర్మములు తీర్థయాత్రలు పాపముల్ బాపవయా. దాన ధర్మములు తీర్థయాత్రలు పాపముల్ బాపవయా. యేసుని రక్తము పాపము శాపము ఇప్పుడే బాపునయా. ఆ యేసుని రక్తము పాపము శాపము ఇప్పుడే బాపునయా. ఆ యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్ బాపునయా. ఆ యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్ బాపునయా. ఈ విధంగా దోషాలు బాపే దేవుడు. నీ దోషాలు ఎవరు పాపరు, నీ దోషాలు ఎవరు తీసేయలేరు. నీ దోషాలను ఎత్తి చూపించే వాళ్ళు ఉంటారు, నీ తప్పుల్ని ఎత్తి చూపించే వాళ్ళు ఉంటారు. ఆనాడు పాపపు స్త్రీని పట్టుకొచ్చి తన పాపాలు ఎత్తి చూపిస్తున్నారు. మీలో పాపం లేనివాడు మొట్టమొదటి రాయండి నా మీద అన్నాడు. మనుషులు చేసే పనిదే. అయితే నీ దోషాలు ఎత్తి చూపించడు ప్రభు. నీ దోషాలు మాఫీ చేస్తాడు, నీ దోషాలను మాఫీ చేస్తాడు, నీ పాపాలు మాఫీ చేస్తాడు. అటువంటి ప్రభువుని ఇప్పుడే వేడుకుంటే ఇప్పుడే నీ క్షమాపణ ఇస్తాడండి. యేసు ప్రభు, నేను పాపిని, నా పాపమును క్షమించాయని చిన్న ప్రార్థన చేస్తే అంటే నీకు క్షమాపణ. 1 యోహాను 1:9, 1:7 ప్రకారం యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం కడిగి పవిత్రులుగా చేయను. అదేమనగా మన పాపలను ఒప్పుకుని ఆయన నమ్మదగిన నీతిమంతుడు కనుక ఆయన మన పాపలను క్షమించి సమస్త దుర్నీతిని మనం కడిగి పవిత్రులుగా చేయను. రోమా 10:9 అదేమనగా యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతుల్లో ఆయన లేపినని నీ హృదయమును విశ్వసించిన నీవు రక్షణ పొందుదు అంటున్నాడు. ఇటు రక్షణ ఈ రాత్రి నీకు సమీపంగా ఉంది. ఇంకా ఒక్కరోజే నీకు ఉంది. ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో ప్రవేశిస్తామో లేదో ఎవరికి గ్యారంటీ? నాకైతే గ్యారంటీ లేదు, ఎవరికి గ్యారంటీ లేదండి. వాస్తవానికి మనం నిన్నటి వారం అని రాయబడింది బైబిల్లో, ఏబు గ్రంథంలో మనం నిన్నటి వారం అని రాయబడింది. ఈ రోజు ఇచ్చాడంటే ప్రభు కృప వల్లనే. ఈ క్షణమందు బ్రతికి ఉన్నామంటే, ఇక్కడ కూర్చున్నామంటే, ఈ భూమి మీద ఉన్నామంటే ప్రభు కృపే. అందుకే సమయం పోతే రాదు. ఈ సమయాన్ని నువ్వు వృధా చేయకూడదు. నువ్వు వృధా చేస్తే నీవు నష్టపోతావు. ఒక యవనస్తుడు ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. ఒక నది ఒడ్డుకి వెళ్ళాడు. తను వెళ్ళే మార్గంలో నది వచ్చింది. ఆ నది ఒడ్డున ఆ ఎండకి తలతల మెరుస్తున్నాయి. ఏంటి తలతల మెరుస్తుందని చెప్పి ఆ నది ఒడ్డు ఆ మెరిసే దగ్గరికి వెళ్ళాడు. కొన్ని రాళ్ళు కనబడతా ఉన్నాయి. ఆ రాళ్ళుని చూశాడు. రాళ్ళు బాగున్నాయి అంటే అలా ఆ రాళ్లతో ఆడుతున్నాడు. అటు నీటి మీద వేసాడు. నీటి మీద వేయగానే రాయి అలాగా అది ఆ నీటి మీద తేలుకుంటా నీటి మీద సర్రని వెళ్ళిపోతుంది. అబ్బా, నీటి మీద బలి సర్రని వెళ్ళిపోతుంది, తేలుకుంటూ వెళ్ళిపోతుంది, చాలా తిన్నగా వెళ్ళిపోతుంది, ఆ ఎండకి మెరుస్తుంది అని ఇంకొక రాయి వేసాడు. అట్లా చాలా రాళ్ళు ఉంటే ఆ రాళ్ళన్నీ వేస్తూ వచ్చాడు. అంతలో ఒక పెద్ద ఆయన వచ్చాడు. ఏందిరా బాబు, ఏంది రాళ్ళు విసిరేస్తున్నావు అన్నాడు. ఇదిగో చూడంకులు, ఈ రాళ్ళు భలే మెరుస్తూ ఉన్నాయి, నీళ్ళ మీద వేస్తుంటే వెళ్ళిపోతున్నాయి. అరే పిచ్చోడా, ఆ రాళ్ళు నువ్వు అసలు ఆ నిలువుగా గ్రహించావంటరా? ఏంటంట? అరే చాలా విలువైనరా, అన్నీ వేసేసిన అంకుల్, ఒక్కటే ఉంది, ఇది కూడా వేసేద్దాం అనుకుంటున్నాను. అరే పిచ్చోడా, పద, దీని విలువెంతో నీకు చూపిస్తాను అని చెప్పి ఆ ముసలాయన ఆ యవనస్తుడిని తీసుకుని అలా బంగారు షాప్కి వెళ్ళాడు.
బంగారపు షాప్కి వెళ్తే ఆ బంగారపు షాప్ ఆయన దాన్ని చూసి, ఈ రాయి ఎక్కడ దొరికింది అయ్యి నీకు? అంకుల్ ఈ రాయి నాకు ఆ నది ఒడ్డున దొరికింది. ఈ పెద్ద ఆయన తీసుకొచ్చాడు, చాలా రాళ్ళు ఉన్నాయి అక్కడ, కానీ ఇదొక్కటి తీసుకొచ్చాను. అప్పుడు ఆ పెద్ద ఆయన చెప్తా ఉన్నాడు, ఆ బంగారపు షాప్ ఆయన చెప్తున్నాడు, ఈ రాయి ఖరీదు ఎంత అంటే, ఈ రాయి ఖరీదు ₹1,00,000. ₹1,00,000. వెంటనే ఆ యవనస్సు ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే ఏడవబాక ఇంకొక 1,00,000 ఇస్తానంట. ఏమన్నాడండి? ఏడవబాక ఇంకొక 1,00,000 ఇస్తానంట. ఇంకా ఏడుస్తున్నాడు. బయట వాళ్ళు వింటారు, ఇంకొక 1,00,000 ఇస్తాను, ఏడవబాక 3,00,000 ఇస్తానులే. ఇంకా పెద్దగా ఏడుస్తున్నా, అయ్యో అందరు వింటారు, ఇంకో 5,00,000 ఇస్తాలే, ఎందుకే నేను పెంచుతుంటే ఏడుస్తున్నావు అన్నాడంట. ఎందుకే నేను పెంచుతుంటే ఏడుస్తున్నావంటే, ఆయన ఏడ్చే కొద్ది 1,00,000 పెరుగుతుంది. ఏం పెరుగుతుందండి? ఏడ్చే కొద్ది 1,00,000 పెరుగుతుంది. అప్పుడు అన్నాడంట, ఆ రాళ్ళన్నీ ఉంటే ఎన్ని లక్షలు వచ్చాయి, ఎన్ని కోట్లు వచ్చాయి, అందుకు ఏడుస్తున్నాను అన్నాడంటండి. ఏమన్నాడండి? నేను ఆ రాళ్ళన్నీ దరిద్రునై ఏం చేశాను, నేల మీద పడేసాను. ఆ రాళ్ళన్నీ తెచ్చుకుని ఉంటే నాకు ఇప్పుడు ఎన్ని లక్షలు వచ్చాయో, ఎన్ని కోట్లు వచ్చాయో, అందుకు ఏడుస్తున్నాడంటండి. అదే సంగతి, అయ్యో ఎందుకు అట్లా చేసావా, నీకు కోట్లు వచ్చాయి, నువ్వు ఆ రాళ్ళు తెచ్చుకుంటే కోట్లు వచ్చాయి, అదే అంకుల్ నేను బాధపడుతున్నాను అంటే. ఆయన ఏమంటాడంటే, ఏడుస్తున్నాడంటే ఎవరైనా వస్తే మళ్ళీ మోసం చేస్తున్నాడంటారని చెప్పి ఆయన 1,00,000 పెంచుతున్నాడు. ఈయన మెదలకుండా ఉంటాడని, ఈయన మెదలకుంటాడని 1,00,000 పెంచుతున్నాడు. ఇతను ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? ఆ రాళ్ళని పడేసేనే. పిల్లారా, చాలాసార్లు మనము విలువైన సమయాన్ని దేవుడిచ్చాడు. బంగారం కంటే విలువైంది. టైమ్ ఈజ్ గోల్డ్ అంటారు. ఏమంటారండి? ఇంగ్లీష్లో ఉంది కదా, టైమ్ ఈజ్ గోల్డ్ అంటారు. అంటే సమయం ఏంటి చెప్పండి? బంగారంతో సమానం. అట్లా మనం ఎన్ని సంవత్సరాలు పోగొట్టుకున్నామండి. చాలాసార్లు అంటాం, ప్రభువా ఇన్ని సంవత్సరాలు నష్టం చేశానయ్యా అని వచ్చి రేపు ఏడుస్తాం. ఎప్పుడు ఏడుస్తామండి? 31 నైట్ ఏడుస్తాం కదా. ఇన్ని సంవత్సరాలు నష్టం చేశానయ్యా, ఇన్ని సంవత్సరాలు నా జీవితంలో పాడు చేసుకున్నానయ్యా, నా సమయం అంతా వేస్ట్ చేశానయ్యా. నేను కూడా ఏడ్చినాండి, సమయం అంతా వేస్ట్ చేశానయ్యా అని చెప్పి. కానీ ప్రభు కరుణ కలిగిన దేవుడు కాబట్టి కనికరిస్తాడు. అంటే బంగారం కంటే విలువైన సమయాన్ని ఏం చేసినాం మనం? పోగొట్టుకుంటా వచ్చినాం. ఇప్పుడు మరొక సమయం, మరొక 2026 సంవత్సరం ఇస్తున్నాడు. మరలా మనకు గ్రేస్ పీరియడ్ ఇస్తున్నాడు, మరలా దయాకిరీటాన్ని ఇస్తున్నాడు. దాన్నన్నా మనం విలువగా చూసుకోవాలి. పోయిందేదో పోయింది, ఇక నుంచి అయినా మన విలువైన వారంగా బతకడానికి, మనము దేవునిలో ఐశ్వర్యవంతులం కావడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఈ రాత్రి ఇక్కడ చేరేటువంటి సహోదరుడా, నువ్వెవరో అయినా ఇంకా ఈ అనుభవంలోకి రాకుండా, రక్షణ పొందకుండా, రక్షణ అనే ఐశ్వర్యాన్ని పొందకుండా, ఇంకా ఆత్మీయంగా దరిద్రుడిగా పాపంలో శాపంలో ఉంటున్నావా? అలాగైతే ఈ సమయంలో ప్రేమగల దేవుడు నిన్ను ప్రేమించి పిలుస్తున్నాడు. ఆయన ప్రేమ వార్త విని ఇప్పుడే ఒక తీర్మానం చేయమని ప్రభువు నామంలో ఈ కొన్ని మాటలతో ముగిస్తున్నాం. ఈ సమయంలో ఈ కొన్ని మాటలను ప్రభువు దీవించునుగాక. ఈ సమయం కొరకై ప్రకాష్ అన్న ప్రార్థన చేసిన తర్వాత మరి ప్రభాకర్ అంకులు కూడా కొన్ని మాటలు చెప్పాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే టైం ఎంత అయిందమ్మా చూడు, 9:30 కల్లా అయిపోద్ది. ఆ తర్వాత మనం ఒక స్పెషల్ పాట కూడా వింటాం. బ్రదర్ వచ్చారు మన మధ్యలోనికి. ఎందుకంటే బ్రదర్ కూడా చక్కగా మొన్న క్రిస్మస్ సెలబ్రేషన్లో పాడిన పాటలు అందరూ బాగా సంతోషించారు. ఎందుకంటే ప్రభువును మహిమపరచడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ప్రకాష్ అన్న వచ్చి మొట్టమొదటిగా చేయబడిన పరిచర్య కొరకై ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ప్రభాకర్ అంకులు కూడా కొన్ని మాటలు చెప్పిన తర్వాత చివరి ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన ప్రభువా, ఘనమైన నామానికి రాత్రి కాలంలో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. 2025 చివరి దినాల్లో మేము ఉంటూ ఉండగా నీ మహాకనికరము, నీ మహాప్రేమ చేత మమ్మల్ని తండ్రి పిలుచుకొని, రక్షించుకొని, ఏర్పాటు చేసుకొని
విమోచించుకొని నీ ప్రజలుగా మమ్మల్ని సమకూర్చి ఈ దినం కూడా మీ అందు మేము సంతోషించి ఆనందించడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మా గమనాన్ని తీసుకొచ్చినటువంటి ప్రతి వాక్య భాగమును బట్టి కూడా మీకు వందనాలు. 2025 సంవత్సరాల క్రితమే మా కొరకై, మా అందరి కొరకై మీరు దీనుడుగా దరిద్రుడికి ఈ లోకానికి వచ్చారని, మా దోషాలు, మా పాపాలు, మా అపరాధాలన్నింటినీ క్షమించి ఆ శిక్ష అంతటినీ కొట్టివేసి దూరపరిచి ప్రభా మాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ బట్టి మీకు వందనాలు. దయగలిగిన ప్రభువా, ఈ రీతిగా నరకం నుంచి ఎవరు తప్పించుకుంటారు? పాతాళం వశం కాకుండా నిన్ను కాపాడేవాడెవరని. అవునయ్యా, నరకం నుండి, పాతాళం నుండి, శాపం నుండి, ప్రతి ఒక్క తండ్రి కీడు నుండి మమ్మల్ని తప్పించి మమ్మల్ని విమోచించుకొని నీ ప్రజలుగా, నీ స్వాస్థ్యముగా మమ్మల్ని చేసుకున్నందుకై మీకు వందనాలు. దయగలిగిన ప్రభువా, ఎనలేనటువంటి ప్రేమ, మీ యొక్క అపారమైనటువంటి కృపలో మరి నాటి నుండి నేటి వరకు కూడా మమ్మల్ని అందరినీ కూడా మీరు ప్రేమించి రక్షించుకున్నారు. అనేక మంది ఈ దినాన్ని చూడలేదు, వారికంటే గొప్పవారం కాదు, కానీ కేవలం నీ ప్రేమే మమ్మల్ని ఈ దినం కూడా, మీ దీర్ఘశాంతమే ఈ దినం కూడా మమ్మల్ని సజీవులుగా ఉంది. అందుని బట్టి స్తుతిస్తూ, ముఖ్యంగా తండ్రి మీ దాసుడు బాబురావును బట్టి, అక్కను బట్టి కూడా మీకు వందనాలు. మరి కుమార్తె మాధవిని బట్టి, రాంఫాలను బట్టి, మరి జోయల్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మీ దాసుని కూడా అనాది కాలంలోనే ఎరిగి రక్షించుకొని ఇంతవరకు కూడా కుటుంబంలో జరిగించిన మీ ప్రతి కార్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, ఈ రీతిగా మరి వారి కుటుంబాల్లో కూడా మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి వందనాలు ప్రభువా. ప్రతి అవసర అక్కర తీర్చమని, ఇంక 2026 సంవత్సరం నూతనమైనటువంటి వాగ్దానాలతో మీ దాసుని కుటుంబాన్ని బలపరిచి సాయం చేయమని చేరువచ్చిన మమ్మల్ని అందరినీ కూడా 2026 సంవత్సరంలోకి సంతోషంగా, ఆనందంగా, సమాధానంతో మేము తండ్రి అయినా 2026 ఆ దినాల్లో మేము మహింపరచడానికి, అలాగే ఆరాధించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మేము సంతోషించడానికి, అలాగున్న నూతనమైనటువంటి వాగ్దానాలను మేము స్వతంత్రించుకోవటానికి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మీ నామానికి మహిమ చెల్లిస్తూ చేరువచ్చిన మమ్మల్ని అందరినీ కూడా నీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సమయంలో ప్రభాకర్ అంకుల్ రండి. కొన్ని కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో శుభాభినందనలు చెప్తూ ఉన్నాం. దేవుడు తన దాసుని నిలవబెట్టుకొని మనకు అనుగ్రహించిన పరిశుద్ధమైన లేఖన సత్యాలను బట్టి ఎంతైనా మనము రుణస్థులమై ఉండాలి తప్పకుండా. ఎందుకు అయ్యా అంటే ఆయన తగిన సమయంలో మన నిమిత్తమై రక్షకుడుగా ఈ లోకానికి అరుదించాడు. కాలములు, సమయములు దేవుడు తన స్వాధీనములో ఉంచుకున్నాడు. కాబట్టి ఆయన తగిన సమయంలో రామట్టే ఇంకా మనం బ్రతికున్నాం. ఆయనే కనుక ఆలస్యం చేసుంటే మన గతి ఏమయ్యేదో. కాబట్టి మనము దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా దేవుడు తన స్వంత సమయంలో ఈ లోకానికి అరుదించడం మాత్రమే కాదు, నీకు నాకు రక్షింపబడటానికి సమయాన్ని కూడా ఇచ్చాడు. కాబట్టి దేవుడు తన అపారమైన కృప ద్వారా అనుగ్రహించిన ఆ సొంత సమయంలో మనలను రక్షించుకున్నారు. ఇక్కడ ఎవరైతే ఇంకా రక్షణ లేకుండా ఉన్నారో, అది అట్ట అడిగితే మీకు కోపాలు వస్తాయా? ఇంకా రక్షణ లేని వాళ్ళు ఎవర్రా నాయనలారా? ఇంకా రక్షణ లేని వాళ్ళు ఉన్నారమ్మా ఇక్కడ.
అది కూడా తెలియదు అంటారా? రక్షణ లేకుండా ఉన్న వాళ్ళు ఎవరు? అందరు రక్షణ పొందారా? మాకే తెలియదు రక్షణ పొందానో లేదో అంటారా? కాబట్టి మీకు తెలిసినా తెలియకపోయినా ఆ ఒక్క కార్యం మీ జీవితంలో జరగకపోతే ఆయన మన కొరకై తిరిగి రానై ఉన్నాడు, బహు సమీపంగా ఉన్నారు. కాబట్టి దేవుడు ఆయన రాక ముందే మన జీవితాల్ని మనము రక్షణలోనికి తీర్మానం చేసుకుందాం. కాబట్టి ఆ దేవుడిచ్చిన ఈ చివరి అవకాశాన్నైనా మనము గుర్తెరుక్కున్న వారమై త్వరపడి 1,00,000 రూపాయలు ఇస్తాం త్వరగా రండి అంటే ఇక ఎవడైనా ఉండగలడా? ఇక్కడ ఒక్కడు ఉండలేడు. కానీ ఆయన రక్షణ దాని వాల్యూ ఎంత? ఏ సిస్టరు, నేను ఎప్పుడో కొలవలేదంటావా? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్య పెడితే నేను ఎట్లా తప్పించుకుంటాను అని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. దయచేసి ఇంకా ఎవరైనా రక్షణ పొందకుండా ఉంటే సమయాన్ని, దానికి నువ్వు చేయాల్సింది కూడా ఏమీ డబ్బులేమి ఇవ్వాల్సిన పనిలా, నువ్వు ఒక చిన్న తీర్మానం హృదయంలో, దేవా నీ అమూల్యమైన రక్షణను ప్లీజ్ లార్డ్ నాకు అనుగ్రహించిన ఆయన అని ఒక్క విన్నపం మన దేవుని గనక చేసుకుంటే ఆయన ఉచితముగా ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. రక్షణ ఈజ్ ఫ్రీ, ఉచితంగా ఇస్తున్నాడు దేవుడు. కాబట్టి ఉచితముగా ఇచ్చిన ఆ రక్షణను నేనైనా త్రోసివేయబాకు. త్రోసివేస్తే నాకు పోయేదేమీ లేదు. నువ్వు బహు భయంకరమైనటువంటి నిత్య నరకాగ్నిలతో కాలిపోబోతూ ఉన్నావని గుర్తుపెట్టుకో. కాబట్టి ఆయన ప్రేమించి నీకు ఇంకొక అవకాశాన్ని ఇచ్చాడు. ఏమిటయ్యా అంటే ఆ రక్షణను ఉచితంగా ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఇంత గొప్ప రక్షణకి మనము విలువ కట్టలేము. ఎందుకయ్యా అంటే డబ్బులు పెట్టి కొనుక్కునేటప్పుడైతే లక్షాధికారులు అందరూ రక్షణలోకి వచ్చేవాళ్ళు. కానీ కటికిన పేదవాళ్ళమైనటువంటి నేను, మళ్ళీ మిమ్మల్ని అంటే మీకు కోపం వస్తుంది. కాబట్టి ఇలాంటి పేద బిడ్డనైనటువంటి నాకు అంత గొప్ప విలువ ఉన్నటువంటి ఆ రక్షణను ఉచితంగా ఇస్తున్నాడు దేవుడు. ఆయన ప్రాధేయపడుతూ అడుగుతాడు, నా కుమారుడా, నా కుమార్తె తీసుకుంటావా నాయన అని. ఒరే బ్రదరా, తీసుకున్నావు నువ్వు? ఏంది నాకే తెలియదు అంటావా? తీసుకున్నావా తీసుకోలేదా? నేను బాప్తీసం గురించి అడగటం లేదు నాయన, నేను రక్షణ గురించి అడుగుతున్నా. బాప్తీసం అంటే నేను రక్షింపబడ్డాను అని బహిరంగంగా సాక్ష్యం ఇవ్వటం అన్నమాట. అంతే, ఇంకేం లేదు. రక్షణ హృదయంలో జరిగే కార్యం. ఓకేనా? నువ్వు బెదరా, అటు చూడబాకరా, ఇటు చూడురా. నువ్వు ఎట్లాగా
మీ పెద్ద సిస్టర్ ఏది? నా దృష్టిలో రివర్స్. లోపల ఉందా? ఓ సిస్టరు, పెద్ద సిస్టరు లేదంటమ్మా. ఇక్కడుందమ్మా. ఎవరు వాళ్ళు అంటారా? ఓట్ల. నువ్వు రక్షణ పొందినట్టు నీకు తెలియదు, అంతేనా? చెప్పు త్వరగా, టైం లేదు. తెలియదా నీకు? తెలుసా తెలీదా? తెలుసా రక్షణ పొందలేదని? పొందలేదని నీకు తెలుసు కాబట్టి దయచేసి నా 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. నేడైనా ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకో. దానికి నువ్వు చెయ్యాల్సింది కూడా ఏమి లేదు. హృదయంలో, దేవా, ఈ పాపినైన నాకు రక్షణ దయచేయి ప్రభువా అని ఒక్క చిన్న ప్రార్థన హృదయమారా చేసుకుంటే దేవుడు ఉచితముగా ఇస్తాడు. కానీ పోస్ట్ పోన్ చేయబాకమ్మా. ఎందుకంటే నువ్వు బైబిల్ చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, భోజనాలకి నీళ్లు పోతున్నావు, ఇవన్నీ చేస్తున్నావు. కానీ వీటికి నీకు దేవుడు ప్రతిఫలం ఇవ్వాలి అంటే రక్షణ పొంది అవి చేస్తే దేవుడు 2 అంతల ప్రతిఫలం ఇస్తాడు. ప్లీజ్, మై పర్సనల్ రిక్వెస్ట్, దయచేసి దాన్ని స్వీకరించు. ఓకేనా? మళ్ళా ఇంకొద్దిలో రెండోసారి అది తీసుకోవటానికి ప్రయత్నించమ్మా. దాని విలువ ఎంత అంటే, రక్షణ యొక్క విలువ ఎంత, కాస్ట్? ఏ సిస్టరు? లేదంటమ్మా. ఏందమ్మా? కౌంట్ చేయలేం మనం. అంత విలువ కలిగినటువంటిది రక్షణ. ఆయన ప్రేమించి నీకు ఇన్నిసార్లు అడుగుతున్నాడు అంటే దయచేసి ఇంకా ఎవరైనా సరే ఇంకా రక్షణ పొందకుండా ఉంటే దయచేసి ఓకేనమ్మా? మీ చెల్లికి కూడా చెప్పు, తర్వాత మీ నాన్నకి చెప్పు, అంకుల్ ఎట్లా అన్నాడు అని. ఓకేనా? మళ్ళీ మీ నాన్న అడుగుతాను చెప్పిందా లేదా అని. వామ్మో అదేందంటావా? కాబట్టి అది రాకముందే, అది జరగకముందే ఆయన ఇచ్చే రక్షణ విలువ కలిగినటువంటి రక్షణ, అమూల్యమైనటువంటి రక్షణ, విలువ కట్టలేనటువంటి రక్షణ. కాబట్టి దేవుడు నీకు ఉచితంగా ఇస్తున్నాడు, స్వీకరించి తీసుకో. బెదరా, బాప్తిసం రక్షణ కాదు. ఇట్ ఈజ్ ఓన్లీ ఏ టెస్ట్ మనీ, సాక్ష్యం. నేను రక్షింపబడ్డాను అని బహిరంగంగా సంఘానికి సాక్ష్యం ఇవ్వటం అన్నమాట. నీళ్ళల్లో మునుగుతున్నావంటే ఏందయ్య అంటే, మునుగుతున్నావంటే నా పాపం నిమిత్తమై నీళ్ళల్లో నేను బహిరంగంగా చెప్తున్నా, పాపం విషయమై చచ్చిపోయాను, మునుగుతున్నాను అంటే, తిరిగి లేచాను అంటే, నీళ్ళలో నుంచి బయటకు వస్తే వస్తావా? కాబట్టి బయటకు వస్తే ఆయన ఇచ్చే చనిపోయాను, నా పాపం విషయంలో పాతి పెట్టబడ్డాను, నేను తిరిగి లేస్తున్నాను. ఆ సాక్ష్యమే బాప్తిసం. ఓకేనా? బహిరంగ సాక్ష్యం అన్నమాట అది. ఓకేనా? కాబట్టి ఇక్కడ దేవుడు రక్షణ లేని వారికి ఇంకొక అవకాశం దేవుడు ఇచ్చాడు.
దయచేసి పోస్ట్ పోన్ చేయబాకండి. దేవుడిచ్చిన ఆ ఉచితమైన రక్షణను రేపు చూసుకుందాంలే అనుకోబాకండి. రేపు మన చేతుల్లో లేదు కాబట్టి ఉన్నప్పుడే హృదయమారా దేవుని పాదముల చెంత చేరి ఆయన్ని స్తుతిస్తాం. ఒరే బ్రదరా, నువ్వు ఇటు రారా. కూర్చోను ఆయన. ఓకేనా? యేసయ్యను నమ్ముకున్నావా? నమ్ముకున్నావు. ఏమని నమ్ముకున్నావు బాబు? కాబట్టి నమ్ముకున్నావా? నువ్వురా బెదరా. ఓ సిస్టరు, నమ్ముకున్నావు. ఎనీహౌ వన్ వే ఆర్ అదర్ దేవుడు ఇంకొకసారి మీకు ఆ తరుణాన్ని ఇచ్చారు కాబట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పి, దేవా నన్ను ఈ రకంగా ఓర్చుకుంటూ నాకు ఇంత సమయం ఇచ్చావయ్యా. మా ఇంట్లో మా అమ్మ కూడా ఇదెట్ట అనుకో, ఏమన్నా చేసుకో. అక్కడ దేవుని దగ్గరికి రా, ఆయన ఇచ్చిన రక్షణను తీసుకో, సంతోషానందములతో అన్నం తినమని చెప్పటోలా, సంతోషానందములతో గృహాలకు వెళ్దాం. దానికంటే మించింది ఇంకేమీ ఈ లోకంలో ఏదీ లేదు. సరేనా? సమయంలో జోయల్ రాంపాల్ బ్రదర్ మీరు రండి బ్రదర్. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పండి. ఈ స్తుతి కూడికకు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వాస్తవానికి మొన్న మా మిస్సెస్ చెప్పింది, ఇట్లాగా ప్రేయర్స్ పెట్టుకున్నారు చుట్టుపక్కల, మనం కూడా పెట్టుకుందామంటే సరే ఓకే అని చెప్పేసి అప్పుడప్పుడు అన్నాని మార్కర్ను సంప్రదించి ఈ విధంగా పెట్టుకోవడం జరిగింది. అండ్ మీకు వచ్చిన మీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు. మీకోసం లంచ్ కూడా అరేంజ్ చేయబడింది. చాలా థ్యాంక్ యూ అండి. సమయంలో చివరి ప్రార్థన చేసుకుంటాం. జానికి రాను కదా. చివరి ప్రార్థన సాల్మన్ అన్న. పరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, జీవం కలిగిన ఆయన జీవాధిపతి అయ్యా, నీ ఘనమైన పరిశుద్ధమైన ప్రభావ ఉన్నతమైన చిన్నామని బట్టి తండ్రి అయ్యా, ఈ 2025 సంవత్సరం దేవా చివరి యొక్క దినాల్లోకి గడియల్లోకి మమ్మల్ని తీసుకొచ్చావు. ఈ భూమి మీద తండ్రి మాకంటే ఎంతోమంది శ్రేష్ఠులు, విద్యావంతులు, ధనవంతులు నాయన అందం కలిగిన వారు మరణించినను ప్రభాటి యొక్క మరణానికి మమ్మల్ని అప్పచెప్పగా ఈ భూమి మీద తండ్రి సజీవులుగా మమ్మల్ని ఉంచినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి ముఖ్యంగా మా ప్రియుడు తండ్రి బాబురావు అన్న, నవమక్క ప్రేమించి వారికి ఇచ్చిన కుమార్తె, అల్లుడు, మనమును బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ కుటుంబంలో దేవా నువ్వు చేసిన ప్రతి మేలు కార్యాలను బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు. తిరిగి తండ్రి ఈ కుటుంబం యెహోషువ, లుదియా, కొర్నేలు కుటుంబాలే దేవా, ఈ కుటుంబాన్ని నాయన నువ్వు రక్షించుకొని
దేవా ఈ కుటుంబాన్ని ఆదరవు చేసుకుని ప్రభా నీ దాసుడు ఎత్తబడిన వాక్యం నీరుగట్టు ఫలం చేయి. ఎవరైతే దేవా నిజమైన రక్షణ కార్యంలో లేరో దేవా అట్టి వారి ద్వారా ఈ రాత్రికాల సమయంలో హెచ్చరించిన ప్రతి మాటలను బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు. రక్షింపనేరుకున్నట్లు యెహోవా నీ హస్తము నాయన కొరచ కాలేదు. సర్వజనులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి అట్టి వారి అందరినీ దేవా నువ్వు ప్రేమించే దేవుడు తండ్రి. మా నిమిత్తమై దరిద్రుడిగా ఈ భూమి మీదకి నాయన నువ్వు వచ్చి మా నిమిత్తమై ఆ కలవరి శిలువలో దేవా నీ రక్తాన్ని కార్చి మా యొక్క దరిద్రతను ప్రభువా నువ్వు అనుభవించి దేవా నా తండ్రి మా కొరకై తిరిగి లేచినావు. మరలా నాయన రాబోచున్నావు తండ్రి. మా జీవితాలు మేము ఎట్లా కట్టుకోవాలో, ఎట్లా మేము మా యొక్క నడవడి ఏ రీతిగా ఉండాలో దేవా మాకు చూపించినావు తండ్రి. నీ దయ చూపించి ఈ 2025 సంవత్సరం కాపాడావు. తిరిగి నాయన 2026లో దేవా ఇట్టి అనుభవంలోకి మమ్మల్ని అందరినీ సిద్ధపరచు. రానున్న దినాల్లో నీ కృపా కనికరం ఇక్కడ మా ప్రియులు బాబురావు ఉన్న కుటుంబదేమి ఇక్కడ చేరిన మా ప్రియులైన అందరి మీద నీ కనికరం చూపించు. నీ దాసుడు మార్కన్న దాసురాలు ప్రేమించి బిడ్డలనిచ్చావు. వారి ద్వారా ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిచర్య అభివృద్ధి దయచేయి. అనేకమైన ఆత్మలు సమకూర్చు దేవా. నువ్వు వేల వేసి పిలుచుకురాకపోతే మేమేం చేయలేము తండ్రి. నీ సన్నిధించు. సియోను మందిరానికి సమీపంలో ఉండ ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించు. ఈ రాత్రి నేను వచ్చిన మా ప్రియులను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇటు అనుభవంలో లేకుండా ఎంతమంది ఈ పరిసర ప్రాంతాల్లో ఉంటున్నారో అట్టి వారిని కూడా దర్శించు, సహాయం చేయి. రక్షింపనేరకున్నట్లు ప్రభువా నీ హస్తము కొరచ కాలేదు, విననేరకున్నట్లు నాయన నీ చెవులు మందం కాలేదు కనుక నా తండ్రి నాయన నీ దయ చూపించి నీవే రక్షించమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తూ అయ్యా ముందున్న సమయం తండ్రి దీవెనకరంగా మహిమకరంగా మార్చుకోమని నీ సహాయాన్ని మేము కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి హెచ్చించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో చివరి ఆశీర్వాద ప్రార్థన అయిన తర్వాత మరి అబ్రహాం బ్రదర్ ఒక పాట పాడతారు. లోపల భోజనానికి సిద్ధం చేస్తారు. భోజనాల దగ్గర వరప్రసాద్ అన్న ప్రార్థన చేస్తారు. భోజనాల దగ్గర భోజనాలు ఇక్కడే కదా అన్న, ఇక్కడెక్కడ అరేంజ్ చేసేటప్పుడు అబ్రహాం బ్రదర్ ఒక పాట పాడతారు. భోజనాల దగ్గర వరప్రసాదాన్ని ప్రార్థన చేస్తారు. చివరి ఆశీర్వాద ప్రార్థన. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధ ఆత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సమస్త దీవెనలు ప్రత్యేకించి బాబురావు అన్న కుటుంబానికి, అలాగనే కుమార్తె అల్లుడు మనవడకు, ఇక్కడ చేరువచ్చిన మనందరికీ, సకల పరిశుద్ధులకు, బంధువులకు, స్నేహితులకు, శ్రేయభిలాషులకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు కృప సదాకాలము తోడైనను గాక. ఆమేన్. అందరికీ ప్రైస్లాడ్. అబ్రహాం గారు రండి, పాట పాడదాం. లోపల భోజనానికి అరేంజ్ చేస్తారు. వరప్రసాదన ప్రార్థన చేయండి. ప్రార్థన. జీవగల ప్రేమగల పరలోకమందున మా తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా గొప్ప దేవ, మహిమగల మా తండ్రి, మీ కొందరంలో చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా సాయంకాల సమయంలో మీ దాసుడు బాబురావు అన్న, నయోమక్క, వారి యొక్క కుమార్తె అల్లుడు ప్రభా జోయల్, వారి కుటుంబంలో ప్రభా
ప్రభా మీరు చేసిన మేలు కొరకై స్తుతిగూడికి ప్రభా వారు పెట్టుకునిగా ప్రభా తండ్రి మీ వాక్ వినిపించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నాయన వారి జీవితాల్లో మీరు చేసిన ఆశ్చర్య అద్భుత కార్యముల కొరకై మీకు వందనాలు స్తోత్రాలు. ఈ క్రిస్మస్ సందర్భంగా గాస్పల్ మీటింగ్లో ప్రభా మీరు ఇచ్చిన లేఖన భాగం కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ సాయంకాల సమయంలో ప్రియులు సిద్ధపరిచిన ఆహార పదార్థాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి, పరిశుద్ధపరచండి, తింటుండగా బలమును శక్తిని దయచేయమని మీ ప్రభా సేవలో వాడుకోమని యేసుక్రీస్తు ప్రభా నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తుతించు నా ప్రాణమా మహిమా హల్లెలూయా. స్తుతించు నా ప్రాణమా ప్రభు. బోలియే జిందా ఖుదాం యేసు మసీహ్కి జై. జీవాహారమైన ప్రభు యేసుక్రీస్తు వారికి జై. సియోను వాసి అయిన ప్రభు యేసుక్రీస్తు వారికి జై. హల్లెలూయా. హల్లెలూయా. భోజనాలు వడ్డిస్తారు. ప్రైజ్ లార్డ్. ఒక సాంగ్ పాడతాం ఈ లోపల 5 నిమిషాలు. రండి కదా. మన దేవుడు మహోన్నతుడు, మహాదేవుడు, అనంత అమరువైనటువంటి దేవుడు. ఆయన రక్తము ద్వారా మన పాపములకు ప్రాయశ్చిత్తం కలిగింది. ఆయన వాక్యం ద్వారా మనకు పరిశుద్ధత కలుగుతుంది. ఆయన పరిశుద్ధత కలిగి జీవిస్తూ ఉంటే మనం పరలోక పౌరులు అవుతాం. పాప పరిహారం, పరిశుద్ధత, పరలోకం, ఇవి 3 చరణాలు ఉన్న భావం. సో ఈ భావాన్ని అర్థం చేసుకుంటూ దేవుని మహిమపరుచుకుంటూ ఈ పాట పాడుకుందాం. మహాదేవా మహోన్నతుడా అనంతాది అమరవని పరివృత తేజ పరిశుద్ధుడా దివ్యాత్మా దైవ మానవుడా మహాదేవా మహోన్నతుడా. నిరక్తం పాప ఫలహరణం నిమరణం పాపికే శరణం. నిరక్తం పాప ఫలహరణం నిమరణం పాపికే శరణం. నియర్పణ నిత్య సంపూర్ణం నిజీవం నవ్య దివి తేజం. నియర్పణ నిత్య సంపూర్ణం నిజీవం నవ్య దివి తేజం. మహాదేవా మహోన్నతుడా అనంతాది అమరవని పరివృత తేజ పరిశుద్ధుడా దివ్యాత్మా దైవ మానవుడా మహాదేవా మహోన్నతుడా. నీ వాక్యం నన్ను విభజించే, నీ సత్యం నన్ను సంధించే. నీ వాక్యం నన్ను విభజించే, నీ సత్యం నన్ను సంధించే. నీ ఆత్మయే మన్ను వెలిగించే, నీ కృపలే మాదు బలమాయే. నీ ఆత్మయే మన్ను వెలిగించే, నీ కృపలే మాదు బలమాయే. మహాదేవా మహోన్నతుడా అనంతాది అమరవని పరివృత తేజ పరిశుద్ధుడా దివ్యాత్మా దైవ మానవుడా మహాదేవా మహోన్నతుడా.
పరిశుద్ధత మాకు నీ చిత్తం, పరిపూర్ణత మాకు నీ సత్యం. పరిశుద్ధత మాకు నీ చిత్తం, పరిపూర్ణత మాకు నీ సత్యం. పరలోక పట్టణ పౌరులము, ప్రభావ మహిమకు వారసులం. పరలోక పట్టణ పౌరులము, ప్రభావ మహిమకు వారసులం. మహాదేవా మహోన్నతుడా, అనంతాది అమరవళి, పరివృత తేజ పరిశుద్ధుడా, దివ్యాత్మా దైవ మానవుడా. మహాదేవా మహోన్నతుడా.